ఈ వీడియో అటు ప్రేమికులను సపోర్ట్ చేస్తూ తల్లిదండ్రులను తక్కువ చేయడానికి కానీ, అలాగే తల్లిదండ్రులకు సపోర్ట్ చేస్తూ ప్రేమికులను తక్కువ చేయడానికి కానీ కాదు. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న పరిస్థితుల గురించి ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. అటు పిల్లలైనా ఇటు తల్లిదండ్రులైనా ఇలా చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఆ అభిప్రాయాన్ని మీతో షేర్ చేద్దామనుకుంటున్నాను. ప్రేమించడం తప్పు కాదు, ఎందుకంటే ప్రేమ పెళ్లిళ్లు చేసుకుని సంతోషంగా ఉంటున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే ప్రేమించిన తర్వాత తీసుకునే నిర్ణయాలు మాత్రం సరిగ్గా ఉండాలి, లేదంటే ఎన్నో దారుణాలు జరిగిపోతాయి. కాస్త సమయం కేటాయించి ఈ వీడియోను చివరి వరకు చూడండి. నేను చెప్పింది కరెక్ట్ అనుకుంటే వీడియోను లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం ఇబ్రహీంపట్నానికి చెందిన 22 ఏళ్ల యువతి రమ్య అదే గ్రామానికి చెందిన 22 ఏళ్ల ప్రణీత్చారి ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుని జీవితాంతం కలిసిమెలిసి ఉండాలనుకున్నారు. జీవితంపై ఎన్నో కలలు కన్నారు. ప్రేమ విషయం పెళ్లి చేసుకుంటామనే విషయాన్ని ఇద్దరు వారి ఇంట్లో చెప్పారు. ఇద్దరి కులాలు వేరు కావడంతో పెళ్లికి నో అన్నారు. కూతురు ప్రేమించింది ఎవరిని, అతడు ఏం చేస్తాడనే విషయాలు తెలుసుకోకుండానే వెంటనే రమ్యకు మరో యువకుడితో పెళ్లి ఫిక్స్ చేశారు. తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని, తను ప్రణీత్నే పెళ్లి చేసుకుంటానని రమ్య చెప్పినా కుటుంబ సభ్యులు వినిపించుకోలేదు. ఆ సమయం నుంచి అమ్మాయిని ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా బంధించారు. చివరకు ఏం జరిగింది? కలిసి ఉండే అవకాశం లేకపోవడం, విడిపోయి ఎవరికి వాళ్ళు ఉండలేమంటూ వెళ్లిపోయారు. వికారాబాద్ జిల్లా చేవెళ్ల మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన కార్తిక్, మీనా ప్రేమించుకున్నారు. వీళ్ళు కూడా తమ ప్రేమ విషయాన్ని పెద్దలకు చెప్పారు. వాళ్ళు నో అన్నారు. విడిపోయి ఉండలేమన్నా వినిపించుకోకుండా మీనకు మరొకరితో పెళ్లి చేసేశారు. ఇక తమ పని అయిపోయిందని అనుకున్నారు. పెళ్లైన సరిగ్గా 5 రోజులకు అత్తింటి నుంచి మీనా ప్రియుడు కార్తీక్ వద్దకు వెళ్ళింది. జగిత్యాల ఘటనలాగే చివరకు ఇక్కడ అదే జరిగింది. ఈ రెండు కేవలం ఉదాహరణలు మాత్రమే. ఇలాంటి ఘటనలు నిత్యం ఎక్కడో ఓ చోట జరుగుతూనే ఉంటాయి. ఆ విషయం మీకు కూడా తెలిసే ఉంటుంది. నిత్యం వార్తల్లో చూస్తూనే ఉంటారు. ఇక అసలు విషయానికొస్తే ఈ ప్రేమ ఎప్పుడు ఎవరి మధ్య ఎలా పుడుతుందో తెలియదు. దీనికి ఆ కులం, ఈ కులం, ఆ మతం, ఈ మతం అనే పట్టింపు ఉండదు. వయసుతో సంబంధం లేదు. అయితే కొందరు ప్రేమలో సక్సెస్ అయి జీవితంలోనూ సక్సెస్గా ముందుకెళ్తున్నారు. మరికొన్ని ప్రేమలు ఫెయిల్ అవుతున్నాయి. అయితే ప్రస్తుత రోజుల్లో తెలిసి తెలియని వయసులో ప్రేమలో పడటం సర్వసాధారణమైన విషయం అయిపోయింది. ఒకవేళ ఆ ప్రేమ మాత్రం విఫలమైతే క్షణికావేశంలో అర్థం పర్థం లేని నిర్ణయాలు తీసుకుంటూ తల్లిదండ్రులను కోలుకోలేని విధంగా చేస్తున్నారు. ముందుగా ప్రేమికుల గురించి మాట్లాడుకుందాం. ఏ తండ్రి అయినా తన కూతుర్ని మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలనుకుంటాడు. ఉదాహరణకి మంచి ఉద్యోగం చేసే వ్యక్తి. ఇప్పుడైతే చాలా మంది తల్లిదండ్రులు ప్రభుత్వ ఉద్యోగం ఉన్న వాళ్ళకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఇది మీ అందరికీ తెలిసిన విషయమే. అలాగే ఇంకొంతమంది పేరెంట్స్ ఆస్తులు, భూములు చూస్తూ ఇస్తుంటారు. ఇంకొందరు పరువు, మర్యాదలకు చాలా ప్రాధాన్యత ఇస్తారు. తల్లిదండ్రుల ఆలోచనలు ఇలా ఉన్నప్పుడు, నాన్న నేను ఓ అబ్బాయిని ప్రేమించాను, మా ఇద్దరికి పెళ్లి చేసేయండి అని అంటే ఏ తండ్రికైనా ముందు వచ్చేది కోపమే. ఎందుకంటే వారి ఆలోచనలు వేరేలా ఉన్నాయి కదా. వాడికి జాబ్ లేదు, వాడికి ఆస్తి లేదు, వాడిది మన కులం కాదు, ఇలాంటి కారణాలతో నో చెబుతారు. ఒక్కసారి మీరే మీ తండ్రి పొజిషన్లో ఉండి ఆలోచించండి. వారిది రైటో రాంగో మీకే అర్థమవుతుంది. మరి ప్రేమలో పడ్డవాళ్ళు ఏం చేయాలి? ముందు అమ్మాయిల విషయానికి వస్తే, ఒకవేళ మీరు చదువుకునే రోజుల్లో ప్రేమలో పడితే ముందు ఆ చదువును కంప్లీట్ చేయండి. మీ నాన్న చదువు విషయంలో మీ మీద పెట్టుకున్న ఆశను నెరవేర్చండి. ఆ తర్వాత మీ నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న నేను ఓ అబ్బాయిని ప్రేమించాను అని చెప్పండి. అప్పుడు మీ నాన్నే కాదు, ఏ నాన్న కూడా ఒప్పుకోడు. ఇక్కడ మీరు సరైన నిర్ణయం తీసుకోవాలి, సరైన అడుగు వేయాలి. లేదంటే మీ జీవితమే కాదు మరెన్నో జీవితాలపై మీ ప్రభావం పడుతుంది. పరిస్థితులు ఎక్కడికో దారితీస్తాయి. మీరు ప్రేమించిన వ్యక్తి గురించి మీ నాన్నకు వివరించండి. ఏం చేస్తాడో చెప్పండి, ఎలా చూసుకుంటాడో చెప్పండి. అతడిని పెళ్లి చేసుకుంటే జీవితం ఎలా ఉంటుందో వివరించండి. అయినా ఒప్పుకోకపోతే కొద్ది రోజులు వెయిట్ చేయండి, మళ్ళీ అడగండి, రిక్వెస్ట్ చేయండి. మీలో మీరే కుమిలిపోకుండా, నొప్పించకుండా ఒప్పించే ప్రయత్నం చేయండి. మెల్లిమెల్లిగా మీ నాన్న కూడా ఆలోచించడం మొదలుపెట్టే అవకాశం ఉంటుంది. అతడి గురించి తెలుసుకోవాలనే ఆలోచన వచ్చే అవకాశం ఉంటుంది. అటు అబ్బాయిలైనా చేయాల్సింది ఇదే. తన కొడుకు మంచిగా చదువుకొని ఓ మంచి ఉద్యోగం చేస్తూ తనకు చేదోడు వాతోడుగా ఉండాలని అబ్బాయిల తండ్రులు ఆలోచిస్తుంటారు. అలాంటి సమయంలో చదువుకు మధ్యలోనే ఫుల్ స్టాప్ పెట్టి ప్రేమంటూ తిరిగితే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. అలా అని ప్రేమించొద్దని నా ఉద్దేశం కాదు. కానీ అబ్బాయిలైనా అమ్మాయిలైనా ముందు మీ తల్లిదండ్రులు కన్న కలను నెరవేర్చండి. ఆ తర్వాత మీ ప్రేమ విషయాలను మీ ఇంట్లో చెప్పేందుకు ప్రయత్నించండి. ఇలా అయితే నాకు తెలిసి మీ ప్రేమ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఇక చాలామంది అమ్మాయిలు, అబ్బాయిలు చదువుకునే వయసులో అంటే 10th, ఇంటర్లో ప్రేమలో పడి మొదటి తప్పు చేస్తుంటే ఆకర్షణను ప్రేమగా భావించి కఠిన నిర్ణయాలు తీసుకుంటూ మరో దారుణమైన తప్పు చేస్తున్నారు. క్షణికావేశంలో మీరు తీసుకున్న నిర్ణయాలు ఎలా ఉంటాయో తెలుసా? పిల్లలకు చిన్న దెబ్బ తగిలితేనే తట్టుకోలేని తల్లిదండ్రులు ఏకంగా వాళ్ళ కళ్ళ ముందే పిల్లల ప్రాణాలు పోతే ఆ తల్లిదండ్రుల గుండెలు తట్టుకోగలవా? మీ జ్ఞాపకాలతో బతికున్నంత కాలం ఉన్నా లేనట్లుగానే బతుకుతారు. అలాంటి తల్లిదండ్రుల కడుపు కోతను తీర్చేదెవరు? మీ కూతురు ఎవరితోనూ వెళ్ళిపోయి అలా చేసిందంటగా, మీ కొడుకు అలా చేశాడేంటి అంటూ చుట్టుపక్కల వాళ్ళు, బంధువులు గుచ్చి అడుగుతుంటే ఏం సమాధానం చెప్తారు? ఏ మొహం పెట్టుకొని తిరగలుగుతారు? అలాంటి నిర్ణయాలు తీసుకునే ముందు ఒక్కసారి ఆలోచించండి. మిమ్మల్ని కని పెంచి ఓ స్థాయికి తీసుకొచ్చిన తల్లిదండ్రులను ఓసారి గుర్తు తెచ్చుకోండి. ఆల్రెడీ ప్రేమలో ఉన్న వాళ్లకు, ప్రేమలో పడే వాళ్ళకి మీకు నచ్చిన అమ్మాయిని లేదా మీకు నచ్చిన అబ్బాయిని ప్రేమించండి. అయితే ప్రేమలో ఎలా సక్సెస్ అవ్వాలనే ఆలోచనలు మాత్రమే మీ మైండ్లో పెట్టుకోండి. తల్లిదండ్రులను ఎలా ఒప్పించాలి, ఎలా చెప్తే ఒప్పుకుంటారు, వాళ్ళు ఒప్పుకోవాలంటే ఏం చెయ్యాలని మాత్రమే ఆలోచించండి. అందుకనుగుణంగా ముందుకు వెళ్ళండి.
పిల్లల ప్రేమకు పెద్దలే అవరోధాలు అనే భావన అందరిలోనూ ఉంటుంది. సాధారణంగా పిల్లలు ప్రేమలో పడ్డారని తెలియగానే వాళ్ళది ఖచ్చితంగా ఆకర్షణే అనే నమ్మకంతో ఉంటారు తల్లిదండ్రులు. దాంతో దాన్ని ప్రేమగా గ్రహించలేక విపరీతంగా స్పందిస్తారు, కంగారు పడిపోతారు. ఇలాంటప్పుడు పిల్లలే వాళ్ళకి నమ్మకం కలిగించాలి, క్లారిటీ ఇవ్వగలగాలి. ప్రేమను పెళ్లిగా మార్చాలనుకుంటే భవిష్యత్ పట్ల ఓ ప్రణాళిక, ఆలోచన, జీవితంలో ఎంతవరకు కలిసి నిలబడగలుగుతాం, 2 కుటుంబాల అండ పొందగలుగుతామా, ప్రేమించిన వ్యక్తిని అతని ఫ్యామిలీతో సహా ఎంతవరకు స్వీకరిస్తున్నాం, భవిష్యత్తులో అన్ని విషయాల్లో ఒకరికి మరొకరం అండగా నిలబడగలుగుతామా, వీటన్నింటి గురించి ఖచ్చితమైన అవగాహన, ఆలోచన, స్పష్టత ఉంటే వాళ్ళ తల్లిదండ్రుల్లో కూడా పిల్లల ప్రేమ పట్ల నమ్మకం ఏర్పడుతుంది. అంతేకాకుండా అతనిలో కానీ ఆమెలో కానీ నీకేం నచ్చి ప్రేమించావని తల్లిదండ్రులు అడిగే ప్రశ్నకు స్పష్టమైన సమాధానం కూడా చెప్పగలగాలి. ప్రేమికుల్లో ఉండాల్సిన మరో ముఖ్యమైన అంశం స్టాండింగ్ టుగెదర్. 2 కుటుంబాల్లో ప్రేమ విషయాన్ని చెప్పాల్సి వచ్చినప్పుడు నీ కుటుంబంతో నాకు సంబంధం లేదు, మా ఇంట్లో నేను చెప్పుకుంటాను, మీ ఇంట్లో నువ్వు చెప్పుకో అనడం కూడా సరికాదు. ఇద్దరు కలిసి 2 కుటుంబాలని ప్రేమ విషయంలో ఒప్పించగలగాలి. ఆ బాధ్యతను కలిసి పంచుకోవాలి. ఏదేమైనా ఎన్ని రోజులైనా అమ్మానాన్నను ఒప్పించడానికి ట్రై చేయండి. 1, 2, 10, 15 ఎన్నిసార్లైనా ప్రయత్నించండి. ఇక మా వల్ల కాదు, మా తల్లిదండ్రులు ఒప్పుకోరు, ఎంత ట్రై చేసినా ఫలితం లేదు, లేకుండా పోతుందని అనుకునే వాళ్ళు వెళ్ళిపోయి పెళ్లి చేసుకోండి. తల్లిదండ్రులు ఇప్పుడు కాకపోయినా కొన్నేళ్లకైనా మీ ప్రేమను యాక్సెప్ట్ చేస్తారు. అంతేకాని పెద్దలు ఒప్పుకోవడం లేదని దయచేసి కఠిన నిర్ణయాలు మాత్రం తీసుకోకండి. బంగారం లాంటి భవిష్యత్తును నాశనం చేసుకోకండి. అటు తల్లిదండ్రులు కూడా పిల్లలు వచ్చి ప్రేమిస్తున్నామని చెప్పగానే వెంటనే ఆవేశానికి లోను కాకుండా కొంచెం ఆలోచిస్తే బాగుంటుందేమో అనిపిస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం తల్లిదండ్రులు నో చెప్పారో లేదో క్షణం కూడా ఆలోచించకుండా దారుణాలకు పాల్పడుతున్నారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో అందరికీ తెలిసిన విషయమే. ప్రేమ విషయం చెప్పగానే మీ పిల్లలు ప్రేమించిన వాళ్ళ గురించి తెలుసుకునే ప్రయత్నం చేయండి. చదువుకునే వయసులో ప్రేమలో పడితే ముందు చదువు కంప్లీట్ చేయండి, లైఫ్లో సెటిల్ అవ్వండి అని చెప్పండి. మీ అమ్మాయి లేదా మీ అబ్బాయి ప్రేమించిన వ్యక్తులు మీకు ఎందుకు నచ్చలేదో అర్థమయ్యేటట్లు వివరించండి. చెప్పే విధంగా చెప్తే ఎవరైనా వింటారు. మా గురించే కదా మా నాన్న చెప్తుందని అర్థం చేసుకుంటారు. అంతేకాని మీరు ఆవేశానికి లోనై మందలిస్తే వారి ఆవేశం అంతకు మించి ఉంటుంది. ఆ తర్వాత తిరిగి చూసుకుంటే జరగరాని ఘోరాలు జరిగిపోతాయి. ఇదేదో నేను నా సొంతంగా చెప్పడం లేదు, మీరు నిత్యం వార్తల్లో చూస్తూనే ఉన్నారు. ఆ ఊర్లో ప్రేమ జంట అలా చేసింది, ఈ ఊర్లో ప్రేమ జంట ఇలా చేసిందని. చివరకు జరగాల్సిన ఘోరం జరిగాక అరే పిల్లల ప్రేమకు ఒప్పుకుంటే అయిపోయేది కదా, ఇవాళ మన పిల్లలు మన కళ్ళ ముందే ఉండేవాళ్ళు కదా, ఆవేశంలో ఏదో అనే పిల్లలను పోగొట్టుకున్నాం అని బాధపడే తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు. అలాగే కూతురు ప్రేమ వివాహం చేసుకుందని, తమకంటే తక్కువ కులం వాడిని పెళ్లి చేసుకుందని తండ్రులే దారుణాలకు ఒడిగడుతున్నారు. పరువు పేరుతో కన్న పేగునే తెంచేసుకుంటున్నారు. ఇంత చేసి ఆ తండ్రులు సాధించింది ఏమైనా ఉందా అంటే దానికి సమాధానం లేదు. దీనికి ఉదాహరణే నల్లగొండ అమృత ఘటన. కులాంతర వివాహం చేసుకుందని అల్లుణ్ణి లేకుండా చేశాడు, అలా కూతురి జీవితాన్ని నాశనం చేశాడు. ఆ తర్వాత హ్యాపీగా ఉన్నాడా అంటే నిత్యం తనలో తానే కుమిలిపోయాడు. చివరకు తాను పోయి మరో మహిళ జీవితాన్ని నాశనం చేశాడు. మొదట్లో క్షణికావేశంలో అతడు తీసుకున్న నిర్ణయం 2 మహిళల్ని ఒంటరి వాళ్ళని చేసింది. ఇప్పుడు ఆ 2 జీవితాంతం సంతోషంగా ఉంటారా? సో ముందు మీ పిల్లలకి అర్థమయ్యేటట్లు చెప్పండి, లేదంటే వదిలేయండి. అటు వాళ్ళు బాగుంటారు, ఇటు మీరు బాగుంటారు. మొదట్లో కాస్త బాధ కలిగినా ఆ తర్వాత అంతా సర్దుకుపోతుంది. ఈ వీడియో ఓపిక్గా ఇంతవరకు చూసిన వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్. మరోసారి ఈ వీడియో అటు ప్రేమికులను సపోర్ట్ చేస్తూ తల్లిదండ్రులను తక్కువ చేయడానికి కానీ, అలాగే తల్లిదండ్రులను సపోర్ట్ చేస్తూ ప్రేమికులను తక్కువ చేయడానికి కానీ కాదు. నేను చెప్పింది కరెక్ట్ అనుకుంటే వీడియోను లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి. ఒకవేళ నచ్చకపోతే డిస్లైక్ కొట్టి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్లో తెలపండి. ఈ వీడియో నచ్చిన వాళ్ళైనా నచ్చని వాళ్ళైనా ప్రతి ఒక్కరూ మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి. ఇక చివరిగా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కనే గంట పై నొక్కి ఆల్ పై క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.